మేడం ఈరోజు జరిగిన సోషల్ మీడియా మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ జరిగింది కదా, ఎలా ఉందండి? అసలు రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ అంటే ఒక జగనన్న నిజమైన అభిమానికి కావాల్సింది ఆయన మాట. జగనన్న మాట అంటే మాకు వేదవాకు. ఇన్ని రోజులు కూడా అంటే సీఎం అయిన తర్వాత మేము కలవలేకపోయాము, అన్నయ్య నోటి నుంచి మా గురించి ఒక మాట రాలేదు అనేసి బాధపడ్డాం. కానీ ఈరోజు జగనన్న ఇచ్చింది ఏంటంటే మాకు ఒక బూస్ట్ లాగా అనమాట. మనం ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి 2024లో జగనన్న మాకు సోషల్ మీడియా కన్నా ఎవరు ఎక్కువ కాదు, సోషల్ మీడియా సైన్యం మీరే నాకు ఉన్నారు, మరి ఏబిఎన్ TV5 ఇలాంటివి ఏవి నాకు లేవు, మీరే నా సైన్యం అని చెప్పారు అన్నయ్య. అది చాలండి. నిజంగా ఎంత మనసుకి ఆనందం అనిపించిందంటే, ఒక సోషల్ మీడియా అమ్మాయిగా సోషల్ మీడియాలో కష్టపడుతున్న బిడ్డల మరి ఆయన అభిమానులుగా మాకెంతో ఆనందంగా ఉందండి. ఎంతమంది వచ్చారండి దాదాపు సోషల్ మీడియా? దాదాపు ఇప్పుడు ఒక 6000 అలా వచ్చి ఉండుంటారు. 6 అబౌవ్. నేను ఫ్రంట్లో కూర్చున్నాను, అంతగా చూడలేదు, కానీ 6 అయితే వచ్చి ఉంటారు నా అంచనాకి. ఓకే, ఇప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందండి? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు కాబట్టి అది ఎలక్షన్ గురించి పబ్లిసిటీ అంటారా, లేదంటే మాత్రం ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ ఏమైనా ఉందా? మెసేజ్ ఓరియంటెడేనండి ఇదంతా. అంటే నా గురించి కష్టపడిన సోషల్ మీడియా బిడ్డలతో నేను మాట్లాడాలని అన్నయ్య వచ్చారు జగనన్న. నిజంగా మాకు అచ్చంగా మాకే జగనన్న సోషల్ మీడియాకి వాళ్ళతోనే మీట్ అవ్వడం నిజంగా చాలా ఆనందదాయకం అండి మాకు. అంటే ఒక బూస్టప్ లాంటిది అనమాట. మళ్ళీ మాకు 2014, 19 ఎలాగా పోరాడమో, కొంతమంది డల్ అయినా సరే ఇప్పుడైతే ఈ మీటింగ్తో మళ్ళీ కూడా బూస్టప్ అవుతారు. అందరూ కూడా మంచిగా వస్తారు, అందరూ మంచిగా పనిచేస్తారు. మేము ఎప్పుడు పని చేస్తాం, పని చేయమని కాదు, కానీ అన్న ఇచ్చిన బూస్టింగ్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఆయన మా గురించి చెప్పిన 2 మాటలు మాకెంతో ఆనందం. అది ఎంతో బూస్ట్. అంటే బూస్ట్ అయితే ఎనర్జీ వస్తుంది అంటారు చూడండి, అలాగే జగనన్న మాటలు ఇప్పుడు మాకు ఎనర్జీ 2024కి. ఓకే, ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారాగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఉపయోగపడేది ఏదైనా ఉందా? సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే ఇప్పుడు అంటే ప్రజలకు ఈయన ఎంత చేరువుగా ఉన్నారు, ఈయన పథకాలు ఎంత చేరువుగా ప్రజలకు వెళ్తున్నాయి అన్నది ప్రజలు బాగా గమనిస్తున్నారండి. అంటే నా మీద ఎంత నాకు ప్రజలు దగ్గరగా ఉన్నారు, వాళ్ళు ఓడిపోతారన్న ఒక భావంతో నా మీద కూడా అటాక్ జరిగింది, మీ మీద కూడా అటాక్ జరిగినా మేము ఉంటామమ్మా అనేసి ఒక హామీ ఇచ్చారు అన్న. ఒక అమ్మాయి మాట్లాడితే అంటే జగనన్న మీదకి అలా అటాక్ చేస్తున్నారు, సోషల్ మీడియా వాళ్ళ మీదకి అలా అటాక్ జరుగుతుంది అంటే మేము ప్రజలకు ఎంత చేరువుగా ఉన్నాము, జగనన్న పాలన ప్రజలకు ఎంత చేరువుగా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు న్నారండి. తమ ఓటుతో మళ్ళీ బుద్ధి చెప్తారు. మరి మా జగనన్న 175 అని మాకు 175కి 175 అని పిలుపునిచ్చారు. దాని గురించే మేము పాటు పడతామండి. థ్యాంక్ యూ.